హాయ్ నమస్తే, నా పేరు జ్యోతి. మీరు చూస్తున్నారు తెలుగు లెర్నింగ్ హబ్. ఈరోజు మనం ఇంకా కొన్ని గుణింతాలు నేర్చుకుందాం. ఫస్ట్ నా గుణింతం, పా గుణింతం, బా గుణింతం నేర్చుకుందాం. నాకు దీర్ఘమిస్తే నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నాకు కొమ్మిస్తే ను, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, నాకు రుత్వం ఇస్తే నృ, నాకు రుత్వం దీర్ఘమిస్తే నృ, నాకు ఏత్వం ఇస్తే నే, నాకు ఏత్వం దీర్ఘమిస్తే నే, నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఓత్వం ఇస్తే నో, నాకు ఓత్వం దీర్ఘమిస్తే నో, నాకు ఔత్వం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నం, నాకు 2 సున్నాలు పెడితే నహ. ఫస్ట్ చూడండి, నా తలకట్టు, నా దీర్ఘం, నీ గుడి, నీ గుడి దీర్ఘం, ను కొమ్ము, ను కొమ్ము దీర్ఘం, నృ రుత్వం, నృ రుత్వం దీర్ఘం, నే ఏత్వం, నే ఏత్వం దీర్ఘం, నై ఐత్వం, నో ఓత్వం, నో ఓత్వం దీర్ఘం, నౌ ఔత్వం, నం సున్నా, నహ 2 సున్నాలు. ఫస్ట్ నాకు దీర్ఘమిస్తే నా గుడిస్తే నీ, నా గుడి దీర్ఘమిస్తే నీ, నా కొమ్మిస్తే ను, నా కొమ్ము దీర్ఘమిస్తే ను, నాకు రుత్వం ఇస్తే నృ, నాకు నృత్వం దీర్ఘమిస్తే నృ, నాకు ఏత్వం ఇస్తే నే, నాకు ఏత్వం దీర్ఘమిస్తే నే, నాకు ఐత్వం ఇస్తే నై, నాకు ఓత్వం ఇస్తే నో, నాకు ఓత్వం దీర్ఘమిస్తే నో, నాకు ఔత్వం ఇస్తే నౌ, నాకు సున్నా పెడితే నం, నాకు 2 సున్నాలు పెడితే నహ. ఫస్ట్ ఇక్కడ ఒకటేసారి చదవడం నేర్చుకోండి. ఫస్ట్ నా ని నీ, ను నూ, నృ నృ, నే నే, నై నో నో, నౌ నం నహ. ఇలా చదవడం వల్ల పదాలు తొందరగా చదవడానికి వస్తుంది అనమాట. ఫస్ట్ నా గుణింతం మీద కొన్ని పదాలు నేర్చుకుందాం. చూడండి, ఫస్ట్ నా గ, నగ, నార, నార, నాకు దీర్ఘమిస్తే నార, నార, నాను, నాకు దీర్ఘమిస్తే నా కొమ్మిస్తే ను, నాను, నా గుడి దీర్ఘమిస్తే నీ, కాకు కొమ్మిస్తే కు, నీకు, నీరు, నా గుడి దీర్ఘమిస్తే నీ, రాకు కొమ్మిస్తే రు, నీరు, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, క, నూక, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, రా కొమ్మిస్తే రు, నూరు, నే పం, నాకు ఏత్వం ఇస్తే నే, పాకు సున్నా పెడితే పం, నెపం, నేరు, నాకు ఏత్వం దీర్ఘమిస్తే నే, రాకు కొమ్మిస్తే రు, నేరు, నేరం, నాకు ఏత్వం దీర్ఘమిస్తే నే, రా సున్నా పెడితే రం, నేరం, నాకు ఓత్వం దీర్ఘమిస్తే నో, రాకు కొమ్మిస్తే రు, నోరు, నాకు ఔత్వం ఇస్తే నౌ, క, నౌక. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూద్దాం. నా గ, నగ, నార, నాకు దీర్ఘమిస్తే ను, నాను, నీకు, నాకు కొమ్ము దీర్ఘమిస్తే నీ, కాకు కొమ్మిస్తే కు, నీకు, నాకు గుడి దీర్ఘమిస్తే నీ, రాకు కొమ్మిస్తే రు, నీరు, నూక, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, క, నూక, నాకు కొమ్ము దీర్ఘమిస్తే ను, రాకు కొమ్మిస్తే రు, నూరు, నే పాకు సున్నా పెడితే పం, నెపం, నే రాకు కొమ్మిస్తే రు, నేరు, నాకు ఏత్వం దీర్ఘమిస్తే నే, రా పక్కన సున్నా పెడితే రం, నేరం, నాకు ఓత్వం దీర్ఘమిస్తే నో, రాకు కొమ్మిస్తే రు, నోరు, నాకు ఔత్వం ఇస్తే నౌ, క, నౌక. నెక్స్ట్ పా గణితం. పాకు దీర్ఘమిస్తే పా, పాకు గుడిస్తే పి, పాకు గుడి దీర్ఘమిస్తే పి, పాకు కొమ్మిస్తే పు, పాకు కొమ్ము దీర్ఘమిస్తే పు, పాకు రుత్వం ఇస్తే ప్రు, పాకు రుత్వం దీర్ఘమిస్తే ప్రు, పాకు ఏత్వం ఇస్తే పే, పాకు ఏత్వం దీర్ఘమిస్తే పే, పాకు ఐత్వం ఇస్తే పై, పాకు ఓత్వం ఇస్తే పో, పాకు ఓత్వం దీర్ఘమిస్తే పో, పాకు ఔత్వం ఇస్తే పౌ, పాకు సున్నా పెడితే పం, పాకు 2 సున్నాలు పెడితే పహ. నెక్స్ట్ పా తలగట్టు, పా దీర్ఘం, పి గుడి, పి గుడి దీర్ఘం, పు కొమ్ము, పూ కొమ్ము దీర్ఘం, ప్రు రుత్వం, ప్రు రుత్వం దీర్ఘం, పే ఏత్వం, పే ఏత్వం దీర్ఘం, పై ఐత్వం, పో ఓత్వం, పో
ఒత్త దీర్ఘం పౌ, ఔత్వం పం, సున్నా పహ, 2 సున్నాలు. ఒకసారి ఒకటేసారి చదువుదాం. ప పా పి పీ పు పూ పృ ప్రూ పే పే పై పో పో పౌ పం పహ. ఇప్పుడు పాగుణింతం మీద ఇంకొన్ని పదాలు. ప గ పగ పా గ. పాకు దీర్ఘం ఉంది కాబట్టి పా అని చాలాసేపు చదవాలి. పా గ పాగ పా క పాక. పాకు దీర్ఘం ఇస్తే పా క పాక. నెక్స్ట్ పాకు దీర్ఘం ఇస్తే పా, పాకు గుడిస్తే పి పాపి. నెక్స్ట్ పాకు దీర్ఘం ఇస్తే పా, పాకు సున్నా పడితే పం పాపం. పాగుడి దీర్ఘం ఇస్తే పీ ట పీట. పాగుడి దీర్ఘం ఇస్తే పీ త పీత. పాకు కొమ్ము దీర్ఘం ఇస్తే పూ స పూస ప స పస పే నం. పాకు ఎత్వం ఇస్తే పే, నాకు పక్కన సున్నా పెడితే నం పెనం. పాకు ఎత్వం దీర్ఘం ఇస్తే పే, రాకు కొమ్మిస్తే రు పేరు. పాకు ఎత్వం దీర్ఘం ఇస్తే పే ద పేద. పాకు ఎత్వం దీర్ఘం ఇస్తే పే క పేక. పాకు ఐతం ఇస్తే పై స పైస. మళ్ళీ ఒకసారి పగ పాగ పాక పాపి పాపం పీట పీత పూస పస పెనం పేరు పేద పేక పైస. ఇలాగే రేపు ఇంకా కొన్ని పదాలు నేర్చుకుందాం. గుణితాలు నేర్చుకుని తర్వాత పదాలు నేర్చుకుందాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.